క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? దేవునికి మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 27, 28 వచనాలు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో దేవుడు అల్పులైన వారిని హెచ్చించి ఘనులైన వారిని తగ్గించి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దేవుని దృష్టికి అల్పులు, దేవుని దృష్టికి ఘనులైన వారు కానీ మనుషుల దృష్టి గురించి మాట్లాడటం లేదు. అయితే ఇక్కడ దేవుడు కొన్ని సందర్భాల్లో ఘనులైన వారిని సిగ్గుపరచటానికి చేస్తున్న ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఉన్న పరిస్థితిని బట్టి మనం అతిశయించకూడదు. ఉన్న ఈ స్థాయిని బట్టి మనం అతిశయించకూడదు. అది ప్రధానమైన ఉద్దేశం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, ఉన్న స్థితి కంటే ఉన్న స్థితిని బట్టి గర్వించి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ, బుర్రకు తోచిన మాటలు మాట్లాడుతూ, ఆలోచన చేస్తూ, ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నిన్ను, నన్ను ఆ స్థాయి నుండి కిందకు తీసుకొని రాగలడు. అది ఒకటి చేయగలడు. అయితే నిన్ను, నన్ను సిగ్గుపరచటానికి ఎన్నిక లేని ఒకరిని తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో పెట్టగలిగిన కూడా దేవుడు. తద్వారా మనం సిగ్గునొందటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్న విషయం ఏంటి అని అంటే, దేవుని వాక్యానికి లోబడి స్థాయిని బట్టి కాదు, దేవుని బట్టి అతిశయిద్దాం. ఉన్నత స్థితిని బట్టి కాదు, పరిస్థితిని బట్టి కాదు, దేవుని బట్టే మనం అతిశయిద్దాం, గర్విద్దాం. ఎందుకంటే కలుగజేసినది ఆయనే, ఇచ్చినది ఆయనే, దాని విషయంలో జవాబు అడగేది ఆయనే, లెక్క అప్పచెప్పవలసింది మనం. ఈ లెక్క అప్పచెప్పే విషయంలో లేదా ఈ లోకపు జీవితంలో ఎక్కడైనా ఆయనకు ఆయాసకరముగా జీవిస్తూ, ఆయనకు చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావాలు మరొకరికి కానీ అవి చెందుతూ ఉంటూ, లేదా ఆయనకు చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావాలు మనకు మనమే తీసుకుంటూ కానీ ఉంటే దేవుడు ఊరుకోరు అన్న సత్యాన్ని కూడా గమనించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆరోగ్యానికి ముద్ర వేసి చాలును దేవుడికి ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.